ఐటీకి సంబంధించిన అన్ని కూడా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రావడం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య ప్రయాణిస్తున్న కారు మోపెడ్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పసుమర్తి గ్రామ సమీపంలోని నూతన నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి గ్రామానికి చెందిన సుధాకర్ స్థానిక కోల్డ్ స్టోరేజ్లో పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? నా పోలీస్ పని నేను చేస్తా. సరే మీరు చెప్పాం కాదు రాజేష్ గారు, 4 hours నుంచి చూస్తున్నా మీరు మాట్లాడుతున్నారు పెద్దలు. సరే మాట్లాడడం అయినా మీరు ఎవరైతే అడిగారో వాడిని స్టేషన్ పిలిపిస్తా. కేసు మీరు రాజీ పడ్డా, నేను రాజీ పడ్డాను. కేసు ఓటు గుర్తుపెట్టుకోండి. ఇది అంత మించి నేను చెప్పలేను. అమ్మా మీరు ఇక్కడికి పిలిపించండి, అక్కడికి పిలిపించండి అంటే మీకు రకరకాల ఆలోచన ఉంటే వాళ్ళకి రకరకాల ఆలోచన ఉంది. చట్ట ప్రకారం ముందరికి వెళ్ళే బాధ్యత అనేది ఉంది. మీరు ఎవరు రాజీ పడ్డా నేను రాజీ పడ్డాను. లగండి ఇంకా